ఎవరో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నారంట. ఇప్పుడు బ్రిడ్జ్ దాటుదాం, బ్రహ్మాండంగా ఉంటుందో లేదో చూద్దాం పదండి. మస్త్ ఎక్సైటెడ్ ఉన్నా, చాలా ఫన్ వస్తుంది. Hey buddy, how are you? ఒక లెమనేడ్ తీసుకుందామా? క్రౌడ్ చూడండి ఒకసారి ఎంత పెరిగిందో. Y'all, a very happy Independence Day, a very happy US Independence Day. ఇప్పుడు మనం యుఎస్లో ఇండిపెండెన్స్ డేని చాలా స్పెషల్ చేస్తారు. మనం చాలా సాంగ్స్లో వింటాం 4th of July అని. ఫైర్ వర్క్స్ అయినా కేటీ పెరీ ఫైర్ వర్క్స్, కేటీ పెరీ ఫైర్ వర్క్స్ అని కూడా ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో కూడా 4th of July అని ఉంటుంది. 4th of July ఇస్ నథింగ్ బట్ యుఎస్ ఇండిపెండెన్స్ డే. యుఎస్ ఇండిపెండెన్స్ డేని మన ఇండియాలో సినానిమస్గా దివాళీని సెలబ్రేట్ చేసుకున్నట్టు సెలబ్రేట్ చేస్తారు, మొత్తం అంతా ఫైర్ వర్క్స్తోని. అలా షోకేస్ చేసే ఒక ఫైర్ వర్క్స్ ఏరియాకి పోతున్నాం. క్యాచ్ ఇట్. ఓకే, అక్కడ క్రౌడ్ని చూస్తున్నారా? ఇంకొద్దిసేపట్లో మనం కూడా జాయిన్ అవుతున్నాం ఆ క్రౌడ్ని. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఒక షూట్అవుట్ జరిగింది ఫోర్ట్ వర్త్లో. ఒక 3 members చనిపోయారు, అందులో ఒక జువెనైల్ డెత్ కూడా అయింది, ఒక 2 adults. 2 groups మధ్య గ్రూప్ ఫైట్ లాగా షూట్అవుట్ స్టార్ట్ అయిందంట. అండ్ అన్ఫార్చునేట్లీ 3 lives లూజ్ అయ్యాం మనం. ఈరోజు చాలా 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 ఎక్కువ టైట్ సెక్యూరిటీ ఉంది మొత్తం సిటీ అంతా, బికాజ్ ఈరోజు కూడా ఒక షోకేస్ జరగబోతుంది కాబట్టి. లైఫ్ ఇన్ యూఎస్ ఇస్ నాట్ సేఫ్. పార్కింగ్కి స్పాట్ దొరకక ఆల్మోస్ట్ 45 minutes తిరుగుతూనే ఉండి ఇంకా ఆ రేంజ్లో ఎక్కిచ్చేస్తున్నారు. ఎక్కిచ్చేసి ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసేస్తున్నారు కార్స్ని. అతి కష్టం మీద ఒక బ్యాంక్ ముందు పార్క్ చేసిన. ఒకసారి చూడండి ఏ రేంజ్లో కార్ పార్క్ చేసుకున్నారో మొత్తం అంతా. మొత్తం అందరూ ఫైర్ వర్క్ షో కోసం వచ్చిన వాళ్ళే. సూపర్ ఫన్ ఉండబోతుందని అయితే యాంటిసిపేట్ చేస్తున్నా. చూద్దాం ఎట్లుంటుందో ఇంకా నెక్స్ట్ టైం. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెదర్. అండ్ అక్కడ ఒక అమెరికన్ ఫ్లాగ్ కైట్ ఎగురుతుంది. సో బ్యూటిఫుల్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈవినింగ్ సన్సెట్ టైం. ఫైనల్లీ రీచ్ అయ్యాం ప్లేస్కి. ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. పైన హెలికాప్టర్లో పెట్రోలింగ్ జరుగుతుంది, ఎందుకో తెలియదు. చూసి పెట్రోలింగ్ అవుతుంది. నిన్న ఇక్కడ షూట్అవుట్ అయిందని చెప్పినా కదా నిన్న. వావ్, ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ బండి ఉంది కదా ఇండియన్ స్టైల్లో. అది కూడా అది కూడా పాతకాలపు ఇండియన్ స్టైల్లో. నేను చిన్నప్పుడు చూస్తుండే అట్లాంటివి. పాప్సికల్ తిందామా ఒకటి? Hey, do you accept Venmo? Do you accept Venmo? Oui. Dice que se acepta Venmo. No. Apple Pay, Venmo? No. Only cash? Oh, okay. Yeah. Thanks. Only cash accept చేస్తాడంట.
నో పాప్సికల్ ఫర్ టుడే. ఓ వావ్, ఎంత క్రౌడ్ ఉందో చూడండి ఇక్కడ. ఒకసారి బ్రిడ్జ్ కింద క్రౌడ్ చూడండి ఎంత ఉందో. చాలామంది క్యాంపింగ్ చేస్తున్నారు. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఈ రేంజ్ సెటప్ పెట్టాలంటే అట్లీస్ట్ ఒక ఆఫ్టర్నూన్ ఒక 12 o'clock రావాలనుకుంటా. వచ్చి ఇక్కడ మొత్తం బార్బిక్యూ సెటప్ అంతా పెట్టుకోవాలి. క్రౌడ్ చూడండి ఒక్కసారి. సో థిక్. ఇక్కడ చూడండి సోలార్ ప్యానల్స్ ఒక ఆర్వీ పెట్టుకొని మరీ వచ్చారు. పెద్ద సెటప్తోనే వచ్చినట్టున్నారు అంతా. ఎవరి స్టైల్లో వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ ఫన్. చూడండి ఎవరు పెడలింగ్ బోర్డ్ చేస్తున్నారు. మస్త్ ఎక్సైటెడ్ ఉన్నా, చాలా ఫన్ వస్తుంది చూస్తుంటే. అందరు సూపర్ హ్యాపీగా, వావ్, అందరు సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఎవరికి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సూపర్ ఎక్సైటింగ్ ఉంది, సూపర్ ఫన్ ఉంది. ఎవరికి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో. ఒకసారి చూడండి మొత్తం అంతా అందరూ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో వచ్చి ఎవరి ఫన్లో వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ అక్కడ బ్రిడ్జ్ వైపు వెళ్తే అక్కడ ఫుడ్ అండ్ బెవరేజెస్ కూడా ఉంటాయని అనిపిస్తుంది. పోయి చూద్దాం ఒకసారి. ఓకే, మన ఫస్ట్ ఫుడ్ స్టాలో లేదా బెవరేజెస్ స్టాలో కనిపించింది ఒకటి. చూద్దాం, ఒకవేళ మనకు నచ్చింది ఉంటే తీసుకుందాం. ఐ థింక్ ఓన్లీ బియర్స్ అనుకుంటా. యా, బియర్స్ మాత్రమే ఉన్నాయి. ఐ థింక్ ఈ బ్రిడ్జ్ నుంచి అటు సైడ్ వెళ్తే అక్కడ ఫుడ్ స్పాట్స్ ఉన్నాయి, ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. అక్కడికి పోదాం. ఎవరో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నారు. చూద్దాం, బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుందేమో. ఓ వావ్, మనం అంకోర్వాట్లో చూసిన టైప్ బ్రిడ్జ్ మొత్తం షేక్ అవుతుంది. అయ్యా దారుణ. ఒకసారి ముందు వాళ్ళ లెగ్స్ చూడండి ఎట్లా ఊగుతున్నారు. ఆగిపోయింది. ఎవడో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుందన్నాడు. నరికేయాలండి. లైట్ ఫెయిల్ అవుతుంది. సో ఇంకా ఎక్కువ మంది క్రౌడ్ పెరుగుతున్నారు. చూడండి అంత క్రౌడ్ ఎట్లుందో, పెరుగుతూ పోతున్నారు క్రౌడ్. లైట్ ఫెయిల్ అవుతున్న కొద్దీ ఇంకా కొద్దిసేపట్లో ఇక్కడ ఫైర్ వర్క్స్ జరగబోతున్నాయి. ఇంకొద్దిసేపట్లో ఫైర్ వర్క్స్ జరగబోతున్నాయి. సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. చూద్దాం ఎట్లుంటుందో. ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ స్టాల్ ఉంది. వెన్మో కానీ యాపిల్ పే కానీ యాక్సెప్ట్ చేస్తారని చూద్దాం. నేను కార్డ్ ఇక్కడ కార్డ్ యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. సో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ యాక్సెప్ట్ వెన్మో ఆర్ యాపిల్ పే ఆర్ జస్ట్ క్యాష్? జస్ట్ కార్డ్? ఓకే, కార్డ్ యాక్సెప్ట్ చేస్తారంట. కానీ ఒకసారి లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆల్ ద వే అక్కడ వరకు ఉంది లైన్. ఈ లైన్ మొత్తం దాటుకొని మనం వచ్చి ఐస్ క్రీమ్ తీసుకునేసరికి, ఐస్ క్రీమ్ కూడా స్లషీ, అది గోలా బరఫ్ గోలా తీసుకునేసరికి కాన్సర్టే ఫినిష్ అయిపోతుంది. క్రౌడ్ పెరుగుతూ పోతున్నారు. సూపర్ క్రౌడ్ వచ్చారు మొత్తం అంతా. ఫుడ్ స్టాల్స్ కనిపించినాయి ఫైనలీ. అటు సైడ్ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్. అవి మొత్తం ఫుడ్ స్టాల్స్ అని అనుకుంటున్నా. ఏవైనా ఫుడ్ స్టాల్స్ అని అనుకొని పోతూ ఉంటే అవి ఫుడ్ స్టాల్స్ కాదు, ఇంకేవో లాగా వస్తున్నాయి. ఫైనల్ అయితే ఇవి ఫుడ్ స్టాల్స్ అనుకుంటున్నా. పోయి చూద్దాం ఒకసారి. ఫుడ్ స్టాల్ అయితే తీసుకొని తిందాం. థ్యాంక్స్. ఫోర్ట్ వర్త్ 4th. అదే ఇక అదే. T-shirts and hats are on sale back here as well. Black and white awning in the middle with my name. Copy Anderson, good to see you. This is your first time hearing me. ఫుడ్ స్టాల్స్కి చూడండి ఒక్కసారి ఎంత లైన్స్ ఉంటున్నాయో, ఎంత పెద్ద క్యూ ఉంటుందో. ఏ ఒక్క ఫుడ్ ఏరియాకి కూడా ఖాళీగా లేదు.
దీని మెన్యూ చూద్దాం. ఓకే, మెన్యూ పైన రాసింది, బట్ లైన్ మాత్రం పెద్దగానే ఉంది. ఇది కూడా ఒక చిన్న ట్రిప్ వేద్దాం, ఫుడ్ టూర్ లాగా, ఫుడ్ ట్రక్స్ వైపు. ఏమేమి ఫుడ్ అవైలబుల్ ఉందో చూద్దాం ఇక్కడ. ఓ బెనీస్, మనం న్యూ ఆర్లెన్స్లో తిన్న బెనీస్ ఇక్కడ ఉన్నాయి. బెనీస్ ట్రై చేద్దామా? పెద్ద క్రౌడ్ కూడా లేదు, బెనీస్ తీసుకుందాం. ఓ న్యూ ఆర్లెన్స్ ఎఫెక్టే ఉంది ఇక్కడ, బీట్స్ అన్నీ. ఓకే, బెనీస్ తీసుకుందాం. హలో, కెన్ ఐ హ్యావ్ అ బెనీస్? Yeah, beignets. Yes, one please. And we're cash only because our Oh, credit card. cash only? Yeah. You accept Apple Pay or Venmo? The internet's down, so Ah. I can't do anything. ఇంటర్నెట్ డౌన్ అంట, ఎవ్వరు కార్డ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, వెన్మో, యాపిల్ పే యాక్సెప్ట్ చేయట్లేదు, అందరూ క్యాష్ క్యాష్ అంటున్నారు. నేనేం క్యాష్ తెచ్చుకోలేదు. వాట్ ద ఫక్ ఫుడ్ అంట, వాట్ ద ఫ్రై ఫుడ్ అంట. ఓకే, మన ఏషియన్ ఫుడ్, లావ్ థాయ్ ఫుడ్. క్రౌడ్ చూడండి ఒకసారి ఎంత పెరిగిందో. ఓకే చూడండి, వాట్ వి కేమ్ అక్రాస్, మొత్తం అంతా గ్రిల్ చికెన్ అంట. కొద్దిగా ఇండియన్ స్టైల్ అనిపిస్తుంది ఆ రైస్ మీద గ్రిల్ చికెన్ అంతా. ఒకసారి చూద్దాం ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాడు. హే బాడీ, హౌ ఆర్ యు? See ya. You accept card? Only cash? Okay. ఇదేదో సూపర్ అట్రాక్టివ్ ఉంది చూడడానికి. ఒక లెమనేడ్ తీసుకుందామా? ఓకే, ఒక లెమనేడ్ తీసుకుందామంటే లైన్ చూడండి ఎంత ఉందో. ఆల్ ద వే ఆల్ ద వే ఆల్ ద వే అక్కడ వరకు ఉంది. అక్కడ వరకు కూడా కాదు, ఇంకా అక్కడ వరకు ఉంది. ఐ డోంట్ థింక్ నేను ఇక్కడ ఏమి సాధించలేను అనుకుంటా. క్యాష్ 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 అడుగుతున్నారు. కార్డు 1-2 చోట్ల యాక్సెప్ట్ చేస్తే ఆ 1-2 చోట్ల లైన్ అంత రేంజ్లో ఉంది. ఏదైనా ఈజీగా దొరికితే తీసుకుందాం, లేకుంటే లైట్. ఓకే, ఇంకా అటు సైడ్ ఒకటి కవర్ చేసేస్తే, అటు సైడ్ మొత్తం ఒకటి కవర్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ ఒక చోట సెటిల్ డౌన్ అయిపోయి ఫైర్ వర్క్స్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. వెదర్ ఫైనలీ ఇక్కడ వెదర్ కొద్దిగా బెటర్ అయింది, కొద్దిగా చల్లగా ఉంది, హ్యూమిడిటీ తగ్గింది. మళ్ళీ ఇంకొక బియర్ ప్లేస్ వచ్చింది. ఓ వావ్, పింక్ స్కై ఎంత అందంగా ఉందో చూడండి. మొత్తం ఈ బ్యూటిఫుల్ క్రౌడ్ అంతా వెయిట్ చేస్తుంది ఫైర్ వర్క్స్ కోసం. ఆ కంట్రీ మ్యూజిక్ ప్లే చేసి ఆయన వాళ్ళ ఫాదర్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నారంట. సో ఇందాక నుంచి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి, నేవీ వాళ్ళకి, మొత్తం అంతా డిఫెన్స్లో ఉన్న వాళ్ళందరికీ డెడికేటెడ్ ఈ సాంగ్ అని చెప్తున్నాడు. కానీ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. ఎంత హ్యాపెనింగ్ ఉంది అంటే క్రౌడ్ మొత్తం అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫీల్ వైబ్స్ ఉన్నాయి మొత్తం అంతా. ఇంకొద్దిసేపట్లో క్రాకర్స్ స్టార్ట్ అవుతాయి, అప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నాకు తెలిసి. ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా, లైక్ లిటరలీ. ఇంకా 15 minutes ఉంది టైం, 15-20 minutes ఉంది హార్డ్లీ. 9 అనుకున్నా, బట్ 9:30 అంట. 9:30కి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది, చూస్తుండండి. పోయి ఒక చోట సెటిల్ డౌన్ అవుదాం కొద్దిసేపు.
కొద్దిసేపు కూర్చొని ఒక చోట ఏదైనా సెటిల్ డౌన్ అయ్యి క్రాకర్స్ కోసం వెయిట్ చేద్దాం. ఇంకా ఫుడ్ మాత్రం దొరకట్లేదు నాకు. కూర్చొని ఫైర్ వర్క్స్ అయిపోయాక ఫుడ్ తిన్నాను. ఫైర్ వర్క్స్ కమింగ్ అప్ అంట. లాస్ట్ సాంగ్ ఫినిష్ అయిపోయింది ఇప్పుడే. సూపర్ ఎక్సైటెడ్. మొత్తం అంతా లైట్స్ డిమ్ అయినాయి చూడండి. హెడ్ లైట్స్ అన్ని స్టాప్ అయినాయి. ఇంకా స్టార్ట్ అవబోతుంది. Proudly presented by Coors Martin, Streams and Valleys, and the Tarrant Regional Water District. Tonight's fireworks show is generously brought to you by TRWD. Extravaganza in North Texas.
బిగిన్ అయిపోయింది. ఒక్కసారి చూడండి, ఫినాలే, గ్రాండ్ ఫినాలే. ఫినాలే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. July countdown. We hope you enjoyed tonight's Fort Worth Ford fireworks at Panther Island Pavilion. Y'all be safe driving home, and thank you for listening. గ్రాండ్ ఫినాలే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. 95.9. ఓకే, The Ranch. ఇంకా ఫినిష్ అయిపోయింది. అందరూ లేచేసి వెళ్ళిపోతున్నారు. ఇంత ఫైర్ వర్క్ వచ్చిన తర్వాత మొత్తం అంతా స్మోక్ వల్ల ఆర్టిఫిషియల్లీ క్లౌడ్స్ ఏదైనా సెన్స్ చేసి రెయిన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం జల్దీ పోవాలి. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Good morning, y'all, or good evening, y'all. As you guys requested and as I promised, whenever I get 1,000 likes for my last skincare routine or 100,000 views, I'm gonna make another skincare routine. So here we go. I already got 1,000 likes. So we're gonna make a skincare routine, an evidence-based skincare routine, a doctor's evidence-based skincare routine, my own personal skincare routine. So this video is gonna be in English, so many of my followers can actually understand this video, as well as simultaneously this is gonna air in Telugu as well. So ఏం చూస్తున్నాం ఇంకా? What are we waiting for? This video is gonna air on Sunday evening, or as max as possible it's gonna air on Monday evening, 6 p.m. sharp. So here we go.